శ్రీవారి లడ్డూను తిన్నా కూడా వారు ఆయన భక్తులు అయిపోతారన్న నానుడి ఉంది. అలాంటిది ఆయనకు మొక్కుకోవడం మాత్రమే కాదు, తలనీలాలు సమర్పించడం అంటే వారు శ్రీవారి పట్ల భక్తి చూపడంలోనే అది పరాకాష్ట. అలాంటి భక్తి చూపడంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్జినోవా ప్రస్తుతం వార్తలకెక్కారు. అన్నాది ఈ మతం కాదు, ఈ నేల కాదు, కానీ ఇక్కడి భక్తి విశ్వాసాల పట్ల ఆమె అపారమైన నమ్మకం పెంచుకున్నట్లుగానే చెప్పాలి. లేకుంటే తన కొడుక్కి సింగపూర్లో అగ్ని ప్రమాదం జరగడమేంటి? ఆమె ఈ ప్రమాదంలోంచి తన కుమారుడు మార్క్ శంకర్ త్వరలోనే కోలుకోవాలని భావించడమేంటి? ఇప్పుడు ఆ మొక్కు తాను క్రిస్టియన్ అయ్యుండి కూడా డిక్లరేషన్ ఇచ్చి మరీ తీర్చుకోవడమేంటి అన్నదిక్కడ చర్చనీయాంశంగా మారింది. నిజానికి మార్క్ శంకర్ కి అంత పెద్ద ప్రమాదం ఏం జరగలేదు, కానీ బాలుడితో పాటు ప్రమాదంలో చిక్కిన ఒక బాలిక మాత్రం ప్రాణాలు కోల్పోయింది. దీంతో భయపడ్డ అన్నా లెజ్జినోవా తన బంగారు కొండకు ఏమీ కాకూడదంటూ అచ్చం తెలుగువారి ఆధ్యాత్మిక అదృష్టం వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టి, స్వామి నా కొడుకు ఈ ప్రమాదం నుంచి బయటపడితే నీకు తలనీలాలు సమర్పించుకుంటానని మొక్కుకోవడం మాత్రమే కాక డిక్లరేషన్ సైతం ఇవ్వడం అందరినీ ఆకట్టుకుంటోంది. నువ్వు నీ తలనీలాలు ఇవ్వడం మాత్రమే కాదమ్మా, మా మనసులను కూడా దోచుకున్నావంటూ ఆమెపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. ఆమె పుట్టుకతో క్రిస్టియన్ అయిన పవన్ కళ్యాణ్ సతీమణిగా ఇక్కడి సనాతన ధర్మంపై విపరీతమైన ప్రేమాభిమానాలను పెంచుకున్నారు. ఇక్కడి భక్తి విశ్వాసాలను అవగతం చేసుకున్నారు. వాటిని అర్థం చేసుకోవడం మాత్రమే కాకుండా ఇదిగో ఇలా ఫాలో అవుతున్నారు కూడా. దీంతో ఇటు అభిమానులే కాదు, అటు సామాన్య భక్త జనులు సైతం అన్నా లెజ్జినోవాను తెగమెచ్చుకుంటున్నారు. కారణం మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా జన్మతహా క్రిస్టియనే, కానీ శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు కావాలనే డిక్లరేషన్ పై సంతకం చేయకుండా తెలుగు వారిని తీవ్రంగా వేధిస్తూ ఉంటారు. పెద్ద పెద్ద ప్రముఖులే శ్రీవారి చెంతకు వచ్చినప్పుడు తాము హిందూయేతరులైనప్పుడు విధిగా డిక్లరేషన్ ఇస్తారు. అలాంటిది ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉండి తాను కూడా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ కు మాత్రం అన్నా లెజ్జినోవా అనే విదేశీయురాలికున్న కనీస విచక్షణ జ్ఞానం కూడా లేదన్నమాట వినిపిస్తోంది. ఇటీవల ఆనం రామనారాయణ రెడ్డి అన్నట్లు ఇటు శ్రీవారి బ్రహ్మోత్సవాలప్పుడు కానీ, అటు ఒంటిమిట్ట కోదండరామస్వామి కళ్యాణోత్సవంలో కానీ, దుర్గమ్మ సన్నిధికి వచ్చినప్పుడు కానీ తన సతీమణితో సహా హాజరు కాని జగన్ రెడ్డి చేసిన సాంప్రదాయ విరుద్ధమైన చర్యలు లెక్కలేనని. ఈ మాట వచ్చిందని చెప్పి 2024 ఎన్నికలకు ముందు సంక్రాంతి సందర్భంగా ఇంటి ముందు శ్రీవారి సెట్టు వేయించుకుని ఆయన్ను అవమానించడం మాత్రమే కాకుండా తాము తయారు చేయించిన ప్రసాదాన్ని కూడా తీసుకోకుండా దాన్ని నాప్కిన్ కి తుడిచేసుకుని చేసిన దైవాపరాధం అందరికీ తెలిసిందే. అలాంటిది అన్నా లెజ్జినోవా మన సంస్కృతి సంప్రదాయాలను ఇంత చక్కగా పాటిస్తుంటే అందరికీ ముద్దొచ్చేస్తోంది. జగన్ లా ఆమె సైతం ఒక క్రిస్టియనే అయినా భారతీయతను మరీ ముఖ్యంగా మన తెలుగువారి సంప్రదాయాలను 16 తెలుగింటి ఆడపడుచులాగా పాటించడంతో ఆమెపై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అలాగని అన్నా లెజ్జినోవా కేవలం పై సాంప్రదాయాల పాటింపు మాత్రమే కాదు, జాతకాలను చూపించుకోవడం వంటి ఎన్నో సంప్రదాయబద్ధమైన పనులు చేస్తారని అంటారు. మార్క్ శంకర్ అంటూ తన కొడుక్కి హిందూ శబ్దంతో కూడిన నామకరణం చేయించడం మాత్రమే కాదు, అతడు తండ్రికి మించిన తనయుడు అవుతాడని కూడా జాతకం కూడా చెప్పించుకున్నట్లు చెప్తారు. ఈ దిశగా పవనోవిచ్ కి సంబంధించిన జాతక ఫలితం ఒకటి చక్కర్లు కొడుతోంది నెట్టింట. ఏది ఏమైనా అన్నా లెజ్జినోవా కొట్టించుకున్న ఈ గుండు ద్వారా ఇటు తెలుగువారి గుండెల్ని దోచుకోవడం మాత్రమే కాకుండా అటు మాజీ సీఎం జగన్ కి చెంపపెట్టులా ఆమె డిక్లరేషన్ మీద సంతకం పెట్టి మరీ తలనీలాలు సమర్పించుకోవడంతో శ్రీవారి భక్తులు ఉబ్బి తప్పిపైపోతున్నారట. ఎందుకంటే శ్రీవారికి తలనీలాల సమర్పణ అంటే ఎంతో ఇష్టం. అలాంటి ఇష్టమైన కార్యక్రమాన్ని తాను క్రిస్టియన్ అయినా కూడా తెలుగువారి నమ్మకాలను విశ్వాసాలను పాటించడంతో ఇక్కడి వారిని మరింతగా ఆకట్టుకున్నారామె.